సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ at BP Nagar, Hyderabad. 200 square yard at just rupees 3,70,000. చంద్రబాబు నాయుడు అపర రాజకీయ చాణక్యుడు. 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. వాడకానికి మారు పేరు చంద్రబాబు. వాడకం అనేది పుట్టుకతో వచ్చిందో లేక రాజకీయ అనుభవంతో వచ్చిందో తెలియదు, కానీ ఎవరిని ఎలా వాడాలో ఆయనకు మాత్రమే తెలిసిన విద్య అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే 2014 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అటు కేంద్రంలోని నరేంద్ర మోడీ నుండి రాష్ట్రంలోని పవన్ కళ్యాణ్తో పాటు లెక్కకు మించి నోటికి వచ్చిన హామీలతో చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరినీ వాడేశారు చంద్రబాబు. అప్పుడైతే వాడాడు, కానీ ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మోడీ చంద్రబాబుల మధ్య దూరం రోజు రోజుకి పెరిగిపోతోంది. దానికి నిదర్శనం లీవ్ టీడీపీ సేవ్ బీజేపీ అనే నినాదంతో మిత్రపక్షంగా ఉన్న రాష్ట్ర బీజేపీ నాయకులే ప్లకార్డులను ప్రదర్శించడం, చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకోవడంతో పవన్ కళ్యాణ్ కూడా దూరంగా ఉన్నారు. తీర్చలేని హామీలను ఇచ్చి అందులో ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకపోవడంతో బాబు పైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇలా రాష్ట్రంలో మళ్ళీ వాడటానికి ఎవరూ లేనంతగా వాడేశారు బాబు. ఇలాంటి పరిస్థితులలో ఎన్నికలకు వెళ్తే భంగపాటు తప్పదని భావించిన బాబు మరో కొత్త వాడకానికి తెరలేపారు. అతను గనుక రాజకీయాల్లోకి వచ్చి క్రియాశీలకంగా మారితే తన కుమారుడి రాజకీయ భవితవ్యం ఏమవుతుందో అని భావించిన చంద్రబాబు అతన్ని దూరంగా పెట్టాడు. అతడే జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడున్న పరిస్థితులలో బాబు వాడటానికి జూనియర్ ఎన్టీఆర్ తప్ప మరొకరు లేకపోవడంతో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వాడకానికి రంగం సిద్ధం చేశారు చంద్రబాబు. ఆ ప్లాన్లో భాగంగానే టీటీడీ చైర్మన్ పదవిని హరికృష్ణకి ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం సాగించాల్సి ఉంటుంది. తండ్రి మాటకు కట్టుబడి ఉండే తనయుడిగా ఎన్టీఆర్ ఖచ్చితంగా హరికృష్ణ ఆదేశాలను పాటించాల్సిందే కదా. మరి ఇది ఇలా ఉంటుంది చంద్రబాబు వాడకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.